కాలజ్ఞానం మే 28, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఆదాయానికి లోటుండదు, కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, కానీ పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ కొందరి వల్ల మోసపోయే అవకాశం ఉంది. మొత్తం మీద కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధువులు ఇతోధికంగా సహాయపడతారు. కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరులను కల్పించుకోనివ్వవద్దు. ఆదాయం బాగా పెరుగుతుంది, అయితే అనవసర ఖర్చుల మీద అదుపు చేయడం మంచిది. ఆహార విహారాల్లోనే కాక ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు, శక్తి సామర్థ్యాలకు తిరుగు ఉండదు. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టమైన మిత్రులతో గడుపుతారు. తదుపరి మిథున రాశి. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందజేస్తారు. సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చులు పెరుగుతాయి. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆస్తి వివాదంలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సింహరాశి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగపరంగా స్థిరత్వం లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. లాభాలు సంతృప్తి కలిగించవు. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కు వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. తదుపరి కన్యారాశి. మీరు అనుకున్న పనులన్నీ సునాయాసంగా జరిగిపోతాయి. ఎక్కువగా కష్టపడకుండా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కొంతమంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద కాస్తంత ఎక్కువగానే శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుతానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. దాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 1-2 బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. తదుపరి తులారాశి. ఆదాయపరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు సహాయం చేసిన వారు ముఖం చాటేసే సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కొందరు సన్నిహిత బంధువుల కారణంగా 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. 1-2 శుభవార్తలు కూడా వింటారు. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శత్రుబాధ, పోటీదారుల బెడద చాలా వరకు తగ్గుతుంది. ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. సరికొత్త గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అవుతూ ఉంటుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. విలాస జీవితం మీదకు దృష్టి మళ్ళుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి 1-2 శుభవార్తలతో పాటు దుర్వార్తలు కూడా వినడం జరుగుతుంది. ఇంటా బయట బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉండవచ్చు, కానీ కొన్ని తప్పనిసరి బాధ్యతలు చికాకు పెడతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యం కూడా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయి లాభాలు కనిపించకపోవచ్చు. తదుపరి కుంభరాశి. కుటుంబ జీవితం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలతో సమస్యలు తలెత్తవచ్చు. బంధుమిత్రుల నుండి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. తదుపరి మీనరాశి. ఎంత కష్టపడ్డా చేతిలో ₹1 కూడా నిలవని పరిస్థితి ఉంటుంది. అడపాదడపా అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కీలక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు.
ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది.